కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విజయ్ తమిళనాడు సీఎం అయ్యాక త్రిష చుక్కలు చూపిస్తోందా? త్రిష విజయ్ చాలా కాలంగా రిలేషన్లో ఉన్న వార్త ఎన్నికల ముందే బయటపడింది. త్రిషపై తమిళనాడు సీఎం తాలూకా ముద్ర పడింది. ఆటోమేటిక్గా త్రిష రేంజ్ పెరిగిపోయింది. ఎంత రేంజ్ పెరిగినా 5 కోట్ల మీద ఉండే త్రిష 15 కోట్లు డిమాండ్ చేయటం ఏంటి అంటూ షాక్కి గురవుతున్నారు. త్రిష రెమ్యునరేషన్ కదేంటో మనము చూద్దామా? హిట్ పడితే 1-2 కోట్లు పెంచేయడం కామనే. సూర్య నటించిన కరుపు బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల గ్రాస్ దాటేసిందే. చాలా కాలం తర్వాత సూర్యకు సక్సెస్ దక్కించింది. ఇందులో త్రిష నటించిన గుర్తుండిపోయే రోల్ మాత్రం కాదు, అయినా రెమ్యునరేషన్ ట్రిబుల్ చేసిందట. కరుపు హిట్ తర్వాత సూపర్ స్టార్ తో సినిమా చేస్తున్న నిర్మాత హీరోయిన్ రోల్ కోసం త్రిషను సంప్రదిస్తే 15 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో ఏం చేయాలో తెలియక చేతులు జేబులో పెట్టుకుని సైలెంట్ గా వచ్చేశాడంటూ చెన్నైలో కథనాలు వినిపిస్తున్నాయి. విజయ్ పార్టీ గెలవడంతో త్రిషకు క్రేజ్ వచ్చింది. మరో అమ్మ అంటూ కొందరు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరోవైపు కరుపు హిట్ అయ్యింది. ఇలా వచ్చిన పాపులారిటీని సినిమాపై చూపిస్తూ రెమ్యునరేషన్ పెంచేసింది. తెలుగులో నటిస్తున్న విశ్వంభరకు 4 కోట్లు తీసుకున్న త్రిష ఒకేసారి ఇంత డిమాండ్ చేయడం ఎవరికీ అర్థం కావడం లేదు. సౌత్ లో సూపర్ క్రేజ్ ఉన్న నయనతార రెమ్యునరేషన్ 8 నుంచి 10 కోట్ల మధ్య నడుస్తోంది. ఒక హిట్ పడగానే నయన్ కంటే తానే గొప్ప ఆర్టిస్ట్ అంతగత్తే అన్న ఫీలింగ్ లోకి వచ్చేసి రెమ్యునరేషన్ పెంచేసిందంటూ తంబీలు కామెంట్స్ చేస్తున్నారు. త్రిష తెలుగులో నటిస్తున్న విశ్వంభర పూర్తయింది. మలయాళంలో మోహన్ లాల్ తో నటిస్తున్న రామ్ మూవీ ఒక్కటే సెట్స్ పై ఉంది. డేట్స్ ఖాళీగా ఉన్నా రెమ్యునరేషన్ పెంచేయడంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. అందులోనూ సీఎం తాలూకా కావడంతో ఎందుకొచ్చిన గొడవ అంటూ మరికొందరు ఆమె వైపు చూడ్డం లేదు. మున్ముందు తన కెరియర్ పాలిటిక్స్ కి అని చెప్పలేక, నటించను అని చెప్పలేక రెమ్యునరేషన్ పెంచేసిందా? ఈ అమ్మగారి మనసులో ఏముందో కానీ 15 కోట్ల రెమ్యునరేషన్ మాత్రం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.